27వ వచనం 24 చదవండి అందరూ. 17వ అధ్యాయము యోహాను 17:24 అందరూ చదవండి. నీవు ప్రభు కొరకు చేస్తే ధైర్యం నిలబడవచ్చు దేవుని దగ్గర. అర్థమైందా? ఇదే పుణ్యం కాదయా సేవ, ధన్యత. ప్రభు అంటాడు, నేను మీరు నా మహిమ చూడడానికి నా ముందు ఉండాలా? నేనుంటాను, సిగ్గుతో ఉంటానా? ప్రభా నాకు అవకాశం ఇచ్చినాం ప్రభా, నేను చేయలేదే. మనం ఏమన్నా చేయండి, నేను ఇంత సేవ చేస్తా ఉండొచ్చు, కానీ ప్రభు కొరకు చేసినావా? అది నీకు తెలుసు, దేవుడికి తెలుసు. కానీ మనము ప్రార్థనకి వెళ్తాము, మన జీవితాలు పరీక్షించుకుందాము. ఇంటికి పోయిన తర్వాత ఏం చేయాలా? ఇంటికి పోయిన ఏం చేయాలా? భార్యతో మర్యాదగా మాట్లాడు. అర్థమైందా? అమ్మో మా ఆయన మారినాడబ్బా, అట్లయితే ప్రతి సేవకుల పాదం పోతే బాగుండదు. ఏమండి, మన జీవితం ప్రాముఖ్యమైనది. మనం ఎట్లా ప్రవర్తిస్తున్నామనేది ఎవరు తెలుసు? మన పిల్లలకు తెలుసు. కాబట్టి మనం పరీక్షించుకొని మనం ఎవరి గురించి చెప్పకూడదు. నా కుటుంబం యోషమనుడు ఈ అన్న కానీ మాకే పడిందయా, నేను నా ఇంటి